భారత్లో క్రికెట్‌కున్న క్రేజ్ వేరు. ఎంతో కాలం నుంచి ఆడుతున్నప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కాలంటే చాలా కష్టపడాలి. ఒక్కసారి ఛాన్స్ వస్తే దానిని నిలుపుకోలేకపోతే ఇక ఆ క్రికెటర్ కనుమరుగవ్వడం చూస్తూనే ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో జట్టు తరపున ఆడే అవకాశాలు లేక చాలా మంది ఆటగాళ్లకు విదేశాలకు తరలి వెళ్తున్నారు. భారత మూలాలున్న చాలా క్రికెటర్లు విదేశీ జట్ల తరపున సక్సెస్ అవుతున్నారు. తాజాగా అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ను 78 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా 4వ టైటిల్ కైవసం చేసుకుంది. అయితే టోర్నీలో ఓటమనేదే లేకుండా సాగిన భారత్ ను ఫైనల్లో చావు దెబ్బ కొట్టింది కూడా మనోడే. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 253 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయడం వెనుక హార్జర్ సింగ్ పాత్ర కీలకం. మ్యాచ్ లో ఆసీస్ 99 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో 19 ఏండ్ల హార్జర్ సింగ్ జట్టును ఆడుకున్నాడు. 64 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టు తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంతకీ ఎవరి హార్జర్ సింగ్? భారత్ తో అతనికి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకుందాం. 2005లో సిడ్నీలో పుట్టిన హార్జర్ సింగ్ తల్లిదండ్రులది పంజాబ్లోని చండీగఢ్. హాజ్రాస్ తండ్రి ఇంద్రజీత్ సింగ్ స్టేట్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్ కాగా తల్లి అవిందర్ కౌర్ రాష్ట్ర స్థాయి లాంగ్ జంపర్. ఈ ఇద్దరు హాజ్రాస్ పుట్టడానికి 5 ఏండ్ల ముందే సిడ్నీకి వలస వెళ్లారు. సిడ్నీలోనే పుట్టి పెరిగిన హాజ్రాస్ తల్లిదండ్రుల మాదిరిగానే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. ఆస్ట్రేలియాలో క్రికెట్ కు చాలా ప్రాధాన్యత ఉంది. దీంతో 8 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టిన హార్జర్ స్థానికంగా ఉన్న క్రికెట్ అకాడమీలో ట్రైన్ అయ్యాడు. పంజాబ్ నుంచి వలస వెళ్లిన కుటుంబం నుంచి పుట్టిన హార్జర్ గతంలో భారత్ కు చాలా సార్లు వచ్చి వెళ్లాడు. సిడ్నీలో స్థిరపడినప్పటికీ తన బంధువులంతా చండీగఢ్, అమృత్సర్ లో ఉండడంతో తరచూ భారత్ నుంచి వచ్చి వెళ్లేవాడు. ఇక ఆసీస్ టెస్ట్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు విపరీతంగా అభిమానించే హార్జర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రాణించి ఆసీస్ అండర్-19 జట్టుకి ఎంపికయ్యాడు. లాంగ్ దశతో పాటు సూపర్ 6 సెమీఫైనల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఫైనల్ కు ముందు 6 ఇన్నింగ్స్ లో కలిపి 49 పరుగులే చేసిన హార్జర్ కీలకమైన తుది పోర్లో మాత్రం నిలబడ్డాడు. వికెట్ కీపర్ ర్యాన్ హిక్స్ తో కలిసి 4వ వికెట్ కు 66 పరుగులు జోడించి ఆసీస్ 250 పరుగుల మైలురాయి చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా భారత్ ఓటమిని శాసించాడు.